హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు స్కార్వీ రియల్ ఆర్ ఫేక్ అండ్ స్కార్వీలో నిజంగానే మనకి జాబ్ ప్లస్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నారా అండ్ నిజంగానే ఇంట్లో ఉంటూ మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు స్కిల్ ద్వారా అనేది టోటల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మై హానెస్ట్ రివ్యూ అనేది ఇస్తున్నాను. దీంట్లో నేను స్కార్వీలో జాయిన్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్సెస్ నిజమా కాదా అనేసి ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. ఎందుకంటే చాలామందికి స్కార్వీ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేసుకుంటూ చూడకండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం అవ్వదు. స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై సెల్ఫ్ వచ్చేసి దీవెన అండి. నేను ఒక మెడికల్ డిపార్ట్మెంట్ అండి. సో బిఎస్సి ల్యాబ్ టెక్నీషియన్. నేను మ్యారేజ్కి ముందు వచ్చేసి జాబ్ చేసే ఉమెన్, ఒక ఇండిపెండెంట్ ఉమెన్. సో మ్యారేజ్ తర్వాత అఫ్ కోర్స్ అందరి లైఫ్లో జరిగినట్టు నా లైఫ్ కూడా ఒక బ్రేక్ అనేది వచ్చింది. ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, ఇలా మనం ఎక్కడికి వెళ్ళడానికి వీలవ్వదు. సో ఒక బ్రేక్ అనేది వస్తుంది ఉమెన్ లైఫ్లో. సో సేమ్ అఫ్ కోర్స్ నా లైఫ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏంటంటే మనం ఇంతకుముందు ఇండిపెండెంట్గా బ్రతికినాం కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. స్కార్వీలో ఎలా జాయిన్ అవ్వాను అంటే మా ఫ్రెండ్ ఇందులో ఆల్రెడీ చేస్తుంది. సో నాకు సో అని చెప్పింది. నేను అనేది జాయిన్ అవ్వని, ఇలాంటి ఫేక్ ఉన్నాయి, నేను ఇంతకుముందు కూడా ఒకటి చూసా అని చెప్పా. ఒకసారి నువ్వు ఫ్రీ డెమో సెషన్ ఉంది అటెండ్ అవ్వని నాకు లింక్ పంపింది. సో ఫ్రీ డెమో అంటున్నారు కదా అనేసి నేను లింక్ ఓపెన్ చేసి నేను మీటింగ్ సెషన్ అనేది జాయిన్ అయ్యాను, విన్న తర్వాత నాకు కొద్దిగా పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది స్కార్వీ పైన. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీస్ అనేది నాకు నచ్చినాయి. ఎందుకంటే ఒకటి కాకుండా ఒకటి సెట్ అవుతుంది కదా మనకి అనేసి ఒక ఆలోచన అనేది నాలో వచ్చింది. సో నెక్స్ట్ డే నేను యూట్యూబ్లో ఒక ప్రమోషన్ చూసాను. ఒక యూట్యూబర్ చేసింది, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేసి చేసింది, ఒక లాంగ్ వీడియో పెట్టింది. సో దాని కింద టోటల్గా చెప్పిన తర్వాత సేమ్ ఇవే స్కిల్స్ అండి. స్కార్వీలో ఏం స్కిల్స్ ఉన్నాయో సేమ్ అవే స్కిల్స్, అందులో అవే కోర్సెస్. లాస్ట్లో వచ్చేసి 50,000 అని చెప్పిందండి. వాటికి ఇంత అమౌంట్ పే చేస్తే మీరు నేర్చుకోవచ్చు అని చెప్పింది. నేను ఆ యొక్క వీడియో కింద కూడా కామెంట్ చేసా, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి 50,000 అంటే చాలా ఎక్కువ అండి. సో ఇక్కడ స్కార్వీలో మా ఫ్రెండ్ చేస్తుంది, 15,000లో కోర్సెస్ ఇస్తున్నారు అండ్ జాబ్ ఆపర్చునిటీ, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ వాళ్ళే ఇస్తున్నారు అనేసి నేను మెసేజ్ పెట్టా. దాని కింద నాకు అప్రోచ్ అయ్యారు ఒక 2-3. సిస్టర్ మాకు ఒకసారి మొత్తం డీటెయిల్స్ చెప్తారా, లింక్ పంపిస్తారా అనేసి అడిగారు. సో వాళ్ళు కూడా సెషన్ అనేది వింటారు కదా అనేసి నేను పంపించా అండి. ఇమీడియట్గా వాళ్ళు డిలీట్ అనేది చేశారు, ప్రమోషన్ చేసిన వాళ్ళు. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఓకే, స్కార్వీలో రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నారు, బయట 50,000 ఉంది, ఒకసారి నేను ఇన్వెస్ట్ చేస్తాది. నేను ఏమనుకున్నా అంటే నా మీద నేను పెట్టుకుని నా యొక్క లాస్ట్ పెట్టుబడి అనేసి నేను పెట్టానండి. ఎందుకంటే ఇప్పటికీ నేను చాలా ఇన్వెస్ట్ చేసుకున్నాను నా మీద. నేను ఒక మెడికల్ కోర్స్ చేసుకోవడానికి దాదాపు 3 to 4 lakh అనేది ఖర్చు పెట్టా. కానీ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ స్కిల్స్కి అయితే నాకు అది వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే జాబ్కి వెళ్ళాలి రావాలి అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు, ఫ్యామిలీ నుంచి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి నేను వెళ్ళలేను, రాలేను. సో ఇంట్లో ఉండి చేసుకోవడానికి ఉన్న స్కిల్స్ ఏంటంటే డిజిటల్ స్కిల్స్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి మాత్రం. సో ఏంటంటే నేను నా మీద పెట్టుకునే లాస్ట్ పెట్టుబడి అనేసి నేను పెట్టేసి జాయిన్ అయ్యాను. వితిన్ 2 daysలో జాయిన్ అయిన తర్వాత అయినా నాకు స్కార్వీ మీద చాలా డౌట్ ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ నిజంగానే ప్రొవైడ్ చేస్తారా? నాకు సెషన్లో చెప్పారు వీక్లీ 4 లైవ్ సెషన్స్, 2 డెమో, 2 ఇంటర్నల్ అని. అండ్ నెక్స్ట్ మీరు స్కిల్ నేర్చుకున్నాక మీకు జాబ్ ఆపర్చునిటీ అన్నారు, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ అన్నారు, ఇవన్నీ ఇస్తున్నారా లేదా అనేసి నేను ఒక 15 days వరకు కంపెనీని అబ్జర్వ్ చేశానండి. ప్రతి ఒక్కటి 100% ఇస్తున్నారు వీళ్ళు స్కార్వీ వాళ్ళు. ఏదైనా జెన్యూన్గా ఉంటేనే నేను రెఫర్ చేస్తానండి ఎవరికైనా, లేకపోతే నేను అస్సలు రెఫర్ చేయను. ఎందుకంటే దీంట్లో నేను పక్కన పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తూ ఉంటాను. జాబ్ విన్నర్స్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ విన్నర్స్ అనేసి వీళ్ళు మనకి కంపెనీ నుండి మనకు ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మనకి స్కార్వీలో పెట్టేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయండి, మీకు వర్క్ స్కిల్ అయితే ఎవరున్నారో అప్లై చేసుకోండి అనేసి పెట్టేస్తూనే ఉంటారు. జాబ్ ఆఫర్స్ కూడా డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి. జాబ్ అయితే స్కార్వీలో వచ్చేసి జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, అప్లై చేసుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారండి.
నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. డైలీ చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ అప్లై చేసుకున్న వాళ్ళు, జాబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో ఏంటంటే మీరు ఒక స్కిల్ నేర్చుకొని పార్ట్ టైంగా జాబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే నేను ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తూ, స్కిల్ నేర్పిస్తూ ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనేది నాకైతే ఇంతవరకు దొరకలేదండి. సో నేనైతే ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక బెస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చానని అనుకున్నాను. సో ఇది మొత్తం టోటల్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అండి. ఇది స్కీము అయితే అస్సలు కాదు. ఓకేనా, ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మీరు నేర్చుకుంటేనే ఇక్కడ ఎర్నింగ్స్ చేసుకోగలరు, ఇదైతే మైండ్లో ఫిక్స్ చేసుకోండి. వీళ్ళు ఇచ్చే స్కిల్స్ ఏంటి? యాడ్స్, మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, SEO, ఈమెయిల్ మార్కెటింగు అండ్ ఒక డిజిటల్ మార్కెటింగు, EPT విత్ AI టూల్స్, గ్రాఫిక్ డిజైనింగ్స్, ఎడిటింగ్స్, టోటల్ వీడియో ఎడిట్. సో ఇలాంటి ఒక హై పేయింగ్ స్కిల్స్ ఒక 30 వరకు ఉంటాయండి. ఇందులో స్కిల్స్ వచ్చేసి ప్రతి ఒక్క స్కిల్ మీకు యూజ్ అవుతుందండి. ఇదైతే 100% చెప్తాను నేను. ప్రతి ఒక్క స్కిల్ మీకు తెలుగులోనే ఉంటుంది. అది కూడా సురేఖ మేడం, అజయ్ సార్ క్లాసెసే ఉంటాయి, మధ్యలో ఎవరివి ఉన్నాయండి. వెబ్సైట్లో క్లాసెస్ వచ్చేసి వెబ్సైట్లో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయండి అన్నీ కూడా. సో మీకు వీక్లీ లైవ్ సెషన్స్ కూడా మేడం వాళ్ళే తీసుకుంటారు, లేదు అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుంటారు. ఇందులో మనకి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు మనం ఈ యొక్క లైవ్ సెషన్లో అటెండ్ అయినప్పుడు మనం ఆ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మెంటర్స్ ద్వారా కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజెస్ ఏంటి? దీంట్లో ఒకటి ప్లాటినం వచ్చేసి 14,999 అండి. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ మీకు వస్తాయి, అన్ని స్కిల్స్ దీంట్లో ఉంటాయి. మీకు 30 డిజిటల్ స్కిల్స్ దీంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ అండి. డైమండ్ వచ్చేసి 10,999 రూపీస్ అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ 6,500, సిల్వర్ వచ్చేసి 2,999 అండ్ బ్రాంజ్ వచ్చేసి 999 అండి. 999 to 14,999 వరకు మనకి ఇక్కడ కోర్సెస్ అనేటివి ఉన్నాయి. దీంట్లో బెస్ట్ వచ్చేసి ప్లాటినం అని చెప్తాను నేను, ఎందుకంటే ప్లాటినంలో మీకు అన్ని స్కిల్స్ అనేటివి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్కార్వీ సపోర్ట్ అనేది చాలా ఉంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి మీకు పెయిడ్ లీడ్స్ కూడా స్కార్వియో ప్రొవైడ్ చేస్తుంది. సో లీడ్స్ అంటే ఏంటి సిస్టర్ అనొచ్చు, చాలామందికి తెలియదు. లీడ్స్ అంటే కూడా, లీడ్స్ మీన్స్ క్లయింట్. ఓకేనా, డిజిటల్ మార్కెటింగ్లో సో క్లయింట్ని లీడ్ అనేసి ప్రొనౌన్స్ చేస్తారు. సో లీడ్స్ మీన్స్ క్లయింట్స్. ఓకేనా అండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఈ యొక్క ప్యాకేజెస్లో నేను తీసుకుంది అయితే 14,999 అండి. ఓకేనా, 14,999 ప్యాకేజ్ తీసుకుని. ఇంకోటి ఏంటి అంటే మనకి స్కార్వీలో ఒకసారి జాయిన్ అయ్యామంటే మనకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుందండి. అండ్ మీరు కోర్సెస్ అనేవి 1 monthలో నేర్చుకుంటారా, 2 monthsలో నేర్చుకుంటారా, 3 monthsలో నేర్చుకుంటారా, లేదంటే 6 monthsలో నేర్చుకుంటారా, మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నా వీళ్ళు మీకు లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉంటారండి. మీకు క్లాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. డిజిటల్ స్కిల్స్ గురించి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. నేను ఇక్కడ పక్కన కూడా మీకు ఇస్తాను. సో ఈ సర్టిఫికేట్ అనేది మనకి ఎక్కడైనా వర్క్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మేము యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకోవచ్చు కదా సిస్టర్ అని నన్ను ఒకరు అడిగారు. నేను అడిగే వాళ్ళని, మీకు క్లాసెస్ యూట్యూబ్లో చెప్తారా అని, మీకు డౌట్స్ వచ్చినప్పుడు మీకు గైడెన్స్ ఇస్తారా, జాబ్ ఆపర్చునిటీ ఇందులో ఇచ్చినట్టు మీకు యూట్యూబ్ వాళ్ళు ఇస్తారా అండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలనుకుంటే ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారా అని నేను ప్రతి ఒక్కటి అడిగానండి. ఇందులో ఉన్న ఆపర్చునిటీ తను నాకు ఏం ఆన్సర్ చెప్పలేను. దీంట్లో నేనైతే చాలా అంటే చాలా నేర్చుకున్నానండి. నాకు స్కార్వీ సపోర్ట్ లేకున్నా ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్తో నేను ఏదో ఒకటి చేసుకోగలనండి కంపల్సరీ. ఇదైతే 100 to 100% చెప్తాను. నేనైతే 100 to 200% కూడా నేను చెప్తా. ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్తో నేనైతే ఏదో ఒకటి నేను స్టార్ట్ చేసుకోగలను. ఓకేనా, వీళ్ళు ఇచ్చిన స్కిల్స్ ద్వారా ఎలా ఎర్న్ చేసుకోవచ్చు సిస్టర్, మేము ఎలా ఎన్ని వేస్ ఉన్నాయని చెప్తే నేను చెప్తాను. జాబ్ అండి, మాకు ఏది ఇంట్రెస్ట్ లేదండి, మేము జాబ్ చేసుకుంటాము అంటే మీరు స్కిల్ నేర్చుకున్న తర్వాత జాబ్ కనెక్ట్ ఆప్షన్ ఉంటుంది, మీకు పక్కన చూపెడతాను నేను. సో దాంట్లో మీ రెజ్యూమ్ అనేది ఫిల్ చేస్తే, రెజ్యూమ్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక టెలిగ్రామ్ లింక్ వస్తుంది, జాబ్ ఆఫర్స్ అని. సో డైలీ అందులో మీకు వస్తూనే ఉంటాయి ఆఫర్స్, ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ అని, డిజిటల్ మార్కెట్ ఆఫర్స్ అనేసి, వీడియో ఎడిటర్ కావాలని ప్రతి ఒక్కటి వస్తుంటుంది మీకు. అందులో అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటర్గా, డిజిటల్ మార్కెటర్గా. అండ్ నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చిన స్కిల్ కూడా ఒకటి ఉండదని కోర్సు, రియల్ ఎస్టేట్ అండి.
సురేఖ మేడం గారికి రియల్ ఎస్టేట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఒక కోర్స్ కూడా రెడీ చేసింది రియల్ ఎస్టేట్ గురించి. సో ఇది మీకు రియల్ ఎస్టేట్లో కూడా ప్రాజెక్ట్స్ కావాలన్నా మేడమే ఇస్తారండి. మేడంకి ఆల్రెడీ ఓన్గా కూడా ఉంది. అండ్ నెక్స్ట్ రీసెల్లింగ్ చేసుకోవాలన్నా కూడా వీళ్ళు మెటీరియల్ అనేది స్కార్వి వాళ్ళు పంపిస్తారు, మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నారు కాబట్టే మనం ఫీ అనేది పే చేయాలండి. ఈరోజు రేపట్లో ఏదైనా ఫ్రీగా రావాలంటే ఒక్కటి ఏది తీసుకోవాలన్నా అమౌంట్ పెట్టే తీసుకుంటున్నామండి మనం ఖచ్చితంగా. సో ఇన్ని ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి మన ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, ఇది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అండి. మీకు పక్కన నేను సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు కాల్ చేసే వాళ్ళల్లో సగానికి సగం మంది వేరే ప్లాట్ఫామ్స్లలో అమౌంట్ పోగొట్టుకున్న వాళ్ళేనండి. నాకైతే ఒక స్టోరీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒక డిగ్రీ స్టూడెంట్ అమ్మాయి 50,000 అమౌంట్ బెట్టింగ్ యాప్లో పెట్టి పోగొట్టింది. అసలు ఆమెకు తనకి తెలియదు కూడా అది బెట్టింగ్ యాప్ అని. ఓకేనా, అంత నాలెడ్జ్ లేకుండా అమౌంట్ తీసుకెళ్ళి పెడుతున్నారండి. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్స్ గురించి అయితే నాకు ఎంతమంది కాల్ చేశారో, మేము 30,000 పే చేసామండి, ప్రొడక్ట్స్ పంపించారు, మాకు ఏం యూజ్ దానివల్ల, మేము దాన్ని సేల్ చేయాలట, ఎవరు తీసుకుంటారు, మీరు దీంట్లో నన్ను జాయిన్ అయ్యే ముందు నేను 100కి 200% చెప్తాను, మీరు ఇందులోనే కాదు ఎందులో అయినా జాయిన్ అయ్యే ముందు మీరు అందులో ఏం నేర్చుకుంటున్నారు మీరు, దాంట్లో మీకు ఏమేమి ఆపర్చునిటీ ఇస్తుంది అది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందులో ఏం నేర్చుకుంటున్నారు, మీకు ఏం ఆపర్చునిటీ ఇస్తుంది. మీరు నేర్చుకున్నది అయితే వట్టిగా పోదు కదండి, ఎప్పటికైనా మీరు నేర్చుకున్నది ఎటు పోదు. ఓకేనా, అది మాత్రం మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అండ్ దీంట్లో ఇంకొకటి హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే అఫ్లైట్ మార్కెటింగ్ అండి. ఇది అందరికీ నచ్చదు. మార్కెటింగ్ ఏంటంటే ఒక పెద్ద క్రైమ్ లాగా, ఒక స్కీమ్ లాగా అనుకుంటారు. అఫ్లైట్ మార్కెటింగ్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన టాప్ యూట్యూబర్స్ ఏంటంటే కుక్ వేరు, డ్రెస్ వేరు అనేసి వాళ్ళ వీడియోస్ కింద అఫ్లైట్ లింక్స్ ఇస్తున్నారు. సో అఫ్లైట్ లింక్స్ క్లిక్ చేసి మనం కొనుక్కున్నట్లయితే కంపెనీ వచ్చేసి వాళ్ళకు ఇంత కమిషన్ అనేది ఇస్తుంది. ఓకేనా, సో అలాగే మన స్కార్వి వాళ్ళు కూడా మనకు వాళ్ళ యొక్క కోర్సెస్ ప్రమోట్ చేయడం ద్వారా మనకి ఇంత సమ్ ఆఫ్ అమౌంట్ అనేది మనకు కమిషన్ ద్వారా ఇస్తుంది. సిస్టమ్ అంటే ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఒక క్యాండిడేట్ జాయిన్ అవుతాడు, రైట్ లెఫ్ట్ ఇటు ఒకరిని జాయిన్ చేయించుకుంటాడు, ఇటు ఒకరిని జాయిన్ చేయించుకుంటాడు, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి రైట్ లెఫ్ట్, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి రైట్ లెఫ్ట్. అక్కడ ప్రోడక్ట్ అనేది ఏమీ ఉండదు, జాయినింగ్స్ చేయించుకుంటూ వెళ్ళిపోతారు. దట్ ఈస్ చైన్ సిస్టమ్. ఇది అఫ్లైట్ మార్కెటింగ్ లీగల్గా చేసుకోవచ్చు. ఓకేనా, అఫ్లైట్ మార్కెటింగ్ అనేది అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. మిమ్మల్ని చెయ్యమని స్కార్వి ఫోర్స్ చెయ్యదు. అఫ్లైట్ మార్కెటింగ్ టోటల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అఫ్లైట్ మార్కెటింగ్, లేదు మాకు ఇంట్రెస్ట్ లేదంటే జాబ్, ఫ్రీలాన్సింగ్, ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, మీరు అవి కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు జాయిన్ అయినాక కూడా మీరు లెర్నింగ్ టు ఎర్నింగ్ అని ఇదైతే మైండ్లో ఫిక్స్ చేసుకోండి. లెర్నింగ్ టు ఎర్నింగ్, మీరు నేర్చుకున్న తర్వాతనే మీకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఇదైతే నేర్చుకొని ఏదో మీకు జాయిన్ అయిపోగానే లక్షలు వచ్చేసి మీ అకౌంట్లలో పడిపోతాయండి అని నేను చెప్పను. నేను ఏదున్నా ఓపెన్గా చెప్పిస్తానండి. మీరు స్కిల్ నేర్చుకున్నారంటే మీకు తప్పకుండా ఎర్నింగ్స్ వస్తాయి. స్కిల్ కూడా తెలుగు అండి, టోటల్ తెలుగులో మీకు ఈజీగా పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది కంపల్సరీ. ఓకేనా, మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా 10th to ఇంటర్ వాళ్ళు కూడా చేసుకోవచ్చండి దీంట్లో. సో మీరు జాబ్ చేయాలి అనుకున్నా కూడా, మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా మన స్కార్వి స్టూడెంట్స్ చాలామంది చేస్తున్నారండి. ఫ్రీలాన్సింగ్ అయితే ముఖ్యంగా హౌస్ వైఫ్స్ చేస్తున్నారండి చాలామంది నిజంగా. అండ్ జాబ్ కూడా స్టూడెంట్స్ చేస్తున్నారు. సో మీకు ఎలాంటి డౌట్ అనేది లేదండి, ఫుల్ స్కార్వి సపోర్ట్ అనేది మనకుంది. సో మీరు కనుక స్టెప్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి, అస్సలు లేట్ చేయకండి. ప్లాటినం కోర్స్ ద్వారా మీరు మంత్లీ 30 to 50K వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండి. మీరు ఫ్రీలాన్సర్గా చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ చెప్పాను కదండి నేను. సో అండి ఇది చేసుకోవడానికి హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ వర్క్ చేసుకుంటూ కూడా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలనుకుంటున్న వాళ్ళు మీకు 2-3 hours డైలీ టైం దొరికితే చాలండి. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ తెలుగు అకాడమీ అండి, ఓన్లీ తెలుగు వాళ్ళకు మాత్రమే. మీరు ఎక్కడున్నా వర్క్ చేసుకోవచ్చు అండి. మీరు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, మీ యూఎస్ఏలో ఉన్న, లేదు కెనడాలో ఉన్న వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అవుతున్నారు, అక్కడ నుండి కూడా వర్క్ చేసుకుంటున్నారు అండి. సో మీకు అయితే ఎలాంటి డౌట్స్ అవసరం లేదండి, మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. కానీ బట్ తెలుగు అకాడమీ టోటల్లో ఇంగ్లీషు, హిందీ అనేది అవైలబుల్లో లేదు. ఇది ఓన్లీ తెలుగు వాళ్ళ గురించి కాబట్టి.
మీరు నా త్రూ జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఫ్రీ మెంటర్షిప్ అనేది ఉంటుందండి. మీకు స్కార్వీ నుండి మంచి సపోర్ట్ ఉంటుంది, అలాగే మా మెంటర్స్ నుండి కూడా ఉంటుందండి. మీకు మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. మీరు ఎర్నింగ్స్ అయ్యేంత వరకు కూడా మా గైడెన్స్, మా సపోర్ట్ ఉంటుందండి. సో మీరు ఎవరైతే ఎన్రోల్ అవ్వాలి అనుకుంటున్నారో కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో వర్క్ అని మెసేజ్ చేయండి. మేము మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తామండి. లైఫ్లో తీసుకునే ద బెస్ట్ డెసిషన్ అండి ఇదైతే నేను చెప్తాను. ఎందుకంటే ఒక మంచి స్కిల్ బేస్డ్ సిస్టంలో మంచి స్కిల్స్ నేర్చుకుంటూ జాబ్ ఆపర్చునిటీ చేసుకునే మంచి ఆపర్చునిటీ స్కార్వీ డిజిటల్ అకాడమీ అండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో తప్పకుండా ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అన్ని డౌట్స్ క్లియర్ చేశాననే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.